సంకల్పమును బట్టి నశించిపోతున్న మా బ్రతుకులను అయా మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తధారల చేత అయా మమ్మల్ని ఆయన పరిశుద్ధపరిచి అయా నీ రాజ్య వారసులుగాను సొంతమైన ప్రజలుగాను స్వాస్థ్యమైన జనాంగముగా మీరు ముద్రించుకున్నందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. అల్పుడును మంచి పురుగును మంచి ఘటమునైన నన్ను మహిమ రూపిగా మార్చి అయా నీ పాద సన్నిధిలో అయా అతని చిన్న పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. మీ పాద సేవకుడు అయా నిరాసుడు జార్జి గారి ద్వారా అయా ఈ గ్రామానికి అయా మీరు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు మీకు వందనాలు ఆయన. చదవబడిన లేఖన భాగమును మీ స్వహస్తాలకు అప్పగించుకుంటున్నారు. బలహీనులను వచ్చివాడును దుమ్ము ధూళిలాంచి వాడును నోటి మాన్యం గలవాడను తండ్రి అయా నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకోనండి. నా నోటి నుండి వెడలే ప్రతి మాటను అయా మీరు విరిచి వడ్డించుమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయా చేరి ఉన్న ప్రతి మెడను మీ ఆత్మ చేత అభిషేకించుమని ప్రార్థిస్తున్నాను ఆయన. వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని మీరు దాయిచ్చేమని ప్రార్థిస్తున్నారు. అభ్యంతరములు ఆటంకములను నిద్రమత్తత కలిగించే ప్రతి దురాత్మ శక్తిని సైతాను శక్తిని యేసు నామమున బంధిస్తున్నాను ఆయన. మీరు బంధించండి ఆది నుండి అంతవరకు నాయన మీ అధ్యక్షతలో మీరు జరిగించండి. మర్యాదగా క్రమంగా జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జార్జి గారికి అలాగే నేను ఫోన్ ద్వారా ఒక మాట చెప్పగానే ప్రేమించి వారికి ఎన్ని పనులున్నా మన మధ్యకు వచ్చి చక్కని సంగీతాన్ని వాయించిన సుధాకర్ గారికి వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గురించి నేను చెప్పుకోవటం అంత మంచిది కాదు, కానీ కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను గురించిన భారాన్ని దేవుడు నాకు అప్పగించిన ఆ పరిచర్య ఆ విధానాల్లో దైవజనులు కృపావరం గారు జ్ఞాపకం చేశారు. వారు చెప్పినంత గొప్పవాడిని కాదు, కానీ ఎందుకు పనికిరాని నా బ్రతుకును దేవుడు చిన్న పాత్రగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి తన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. అదే విధంగా మరి జార్జి గారి ద్వారా ఈ గ్రామంలోకి ప్రేమ కలిగిన ప్రభువు మనల్ని నడిపించాడు. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని మహాదయను బట్టి, దేవుని మహాకృపను బట్టి నేను 1991 సంవత్సరంలో దేవుని యొక్క సంపూర్ణ పిలుపుకు లోబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవా పరిచయలో జీవిస్తూ ఉన్నాను. 90 సంవత్సరాలు నమ్ముకోవడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన పరిచర్యలో ఆయన పిలుపు మేరకు 91 నుండి ఈనాటి వరకు కేవలం విశ్వాసం మీదనే దేవుని ఆనుకుని ముందుకు సాగుతున్నాను. నా సేవా జీవితంలో నా సాక్ష్యాన్ని అనుభవాన్ని చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పే సమయం కాదు. దేవుని జీవితం అయితే మరొకసారి మీ మధ్యకు వస్తాను. మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రేమ కలిగిన ప్రభు తన ఆత్మ ద్వారా ప్రవక్త అయిన యోవేలు ద్వారా అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో జీవించే బిడ్డలు కానీ, దేవుని సన్నిధిలో జీవించే యాజకులు సేవకులు కానీ దేవుడు వారికి తెలియపరుస్తున్న అనేకమైన మాటలలో కొన్ని మాటలను యోవేలు ద్వారా ప్రజలకు అందించాడు. మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎన్నో సత్యాలను ప్రభు రాకడ, నిజంగా ప్రభు దినం, ప్రభు నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడు, ప్రభు ఎంత నిజంగా ఆయన మన పట్ల చేస్తున్న త్యాగము, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాటను చూస్తే ఆ ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడో అంత ఉగ్రుడు అని చెప్పి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు తన ప్రజలకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన అన్ని వేళలో ఆ ప్రజలు రక్షణ పొందాలని ఆయన కోరుకుంటూ కరుణావాత్సల్యాన్ని చూపించే దేవుడు, ప్రేమను అందించే దేవుడు, దయను అందించే దేవుడు, నిజమైన వారు మార్పు కొరకు ఆయన ప్రార్థించే దేవుడు. కనుకనే తన ప్రవక్తల ద్వారా
ఆయన మాటను పెడచెవిని పెట్టిన ప్రజలకు, ఆయన ఆజ్ఞను అతిక్రమించిన ప్రజలకు, ఆయన నిబంధనను త్రోసివేసిన ప్రజలకు, ఆ పితరులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టిన ప్రజలకు మరలా తన ప్రవక్తల ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ చెప్పిన మాట, మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కరుణ వాత్సల్యము గలవాడు. కరుణ కలిగిన దేవుణ్ణి మనం ఒక్కసారి లోకంలో చూస్తే, కరుణ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారే. హల్లెలూయా. ఈనాడు ఒక వ్యక్తి నిజంగా కష్టంలో ఉన్నను, ఒక వ్యక్తి రోగముతో ఉన్నను, ఒక వ్యక్తి బాధతో ఉన్నను, కరుణ కలిగి, జాలి కలిగి, దయ కలిగి, నిజంగా ఆ ప్రేమ కలిగిన ప్రభు నిజంగా కుటుంబాన్ని దర్శించడానికి ఆ ప్రవక్తలను గాని సేవకులు గాని పంపించి వారికి ఆయన కరుణను అందించేవాడుగా ఉన్నాడు. నేటి దినముల్లో మనం చూస్తూ ఉన్నాం. నేటి ప్రపంచ వ్యవస్థను చూసినా, నేటి కుటుంబ వ్యవస్థను చూసినా, నేడు గ్రామ వ్యవస్థను చూసినా, లేదా పట్టణ వ్యవస్థను చూసినా, నిజంగా ప్రతి వ్యక్తికి ఆ యొక్క కరుణ కలిగిన జీవితాన్ని, ఆ ప్రేమ కలిగిన జీవితాన్ని ఆయన అందించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నేడు మనం చూస్తున్న వాతావరణాన్ని చూసిను, సమాజపు పోకడ మనం చూసిను, ఏ మనుషుల్లో కూడా దేవుని భయం లేకోకుండా వారికి కలిగిన దాన్ని బట్టి వారి జీవిత విధానాల కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని మాట వినాలని, దేవునికి లోబడాలని, ఆయన ప్రేమలో ఎదగాలని, ఆయన కరుణను పొందుకోవాలని ఆశ కలిగి వెతికిన వారు నేటి దినాల్లో కనబడటలేదు. మీరు చూడండి, ఒక తండ్రి పిల్లల కొరకు ఏదో రకంగా కష్టపడి కొంత సంపాదిస్తాడు కదండి. ఏదో ఒక రకంగా కొంత కష్టపడి సంపాదించి తన కొడుకు తను కూలి చేసుకుని బ్రతికేవాడైతే తన కొడుకు మంచిగా బ్రతకాలని కోరుకుంటాడు. తర్వాత ఆ కుమారుడు కూడా వివాహం చేసిన తర్వాత ఆ కుమారుడు కూడా ఏం చేస్తాడు? తనకు పుట్టబోయే బిడ్డల కొరకు ప్రయాసపడతాడు. వాస్తవా కాదంటారా? ప్రయాసపడతారు. ఇలా వీరి జీవితాలలో ఒకరి కొరకు ఒకరు ప్రయాసపడుకుంటూ వెళ్ళేవారుగా కనబడుతున్నారే కానీ అసలు మన కొరకు ప్రయాసపడి ఆ కరుణ కలిగిన దేవుడు ఈ భూలోకానికి పంపించిన ఆ పరిస్థితిని కానీ, ఇంతవరకు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే, ఇంతవరకు మనం క్షేమంగా ఉన్నామంటే, ఆ ప్రేమ కలిగిన ప్రభు కరుణ మన మీద ఉన్నదనేది గ్రహించుకోకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టి కేవలం వారి వ్యక్తిగత జీవితాలు, వారి కుటుంబ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. వాటి కొరకే సమయాన్ని, దినాలు, సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. వాటి కొరకే వారి జీవితాన్ని కూడా ముగించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఒక దినం గడపడానికి ఇష్టపడటం లేదు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుతా. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుతా. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేతాలంచగా. హల్లెలూయా. ఎంత ఆధిక్యతని ఇచ్చాడు మనకి, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు మనకి, ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితి దేవుడు మనకి ఇచ్చాడు. ఒక దినము గడుపుట ఎన్ని దినాలండి? 1000 దినముల కంటే పనికి మాలే స్థలాల్లో గడపడానికి మనం ఇష్టపడతాం, వ్యర్థమైన స్థలాల్లో గడపడానికి ఇష్టపడతాం, పోకిరి మాటల దగ్గర కూర్చొని గడపడానికి ఇష్టపడతాం, టీవీల దగ్గర సినిమాల్లో కూర్చొని గడపడానికి ఇష్టపడతాం. యేసయ్య సన్నిధులు ఒక దినము కాదు, 1 గంట కూర్చోడానికి అటు మెసల ఇటు మెసల, అటువో ఇటువో. కానీ ప్రేమ కలిగిన ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో ఆయన కరుణ వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి అయి ఉన్నాడు, ఆయన అత్యంత కృపగలవాడై ఉన్నాడు గనక ఈ లోకం మీదకి ఒక కీడును ఆ ప్రేమ కలిగిన ప్రభు రప్పించాడు. ఆ కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే నీ కఠినపరచబడిన హృదయము అది చించుకోవాలి, నువ్వు నీ యొక్క మూర్ఖపు స్వభావాన్ని చించుకోవాలి, నువ్వు నీ అనాలోచనను తీసివేసుకోవాలి, నీ యొక్క గర్వాన్ని దించేసుకోవాలి.
చించుకునేది, నీ పైకి కనబడే వేషాన్ని చించుకునేది, పైకి కనబడే మాటలుగా చించుకునేది, పైకి కనబడే విధంగా నడిచేది కాదు నువ్వు చేసేది. నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలండి? చించుకోవాలి. ఏదైనా మీరు చూడండి, ఆకాశము వర్షాన్ని ఇచ్చేటప్పుడు ఏం కలుగుతుందండి? ఆకాశం వర్షం ఇవ్వాలనుకోండి, దాని ముందు ఏం కలుగుతుంది? గాలులు వస్తాయి, చీకటి ఉంటుంది, మేఘాలు ఆవరిస్తాయి. మేఘం అనేది విరగకపోతే నీకు ఆశీర్వాదం అనేది రాదు. భూమి దున్నకపోతే ఫలం అనేది రాదు. నీ హృదయం విరగకపోతే, నీ హృదయం పగలకపోతే, నీ హృదయాన్ని చుంచుకోకపోతే, ఆ కృప కలిగిన ప్రేమమూర్తి కృప నిన్ను నిజముగా బలవంతముగా నిజముగా చేసి గొప్ప స్థితిలోని నిలబెట్టే పరిస్థితిగా ఉండదు. నీ స్థితిని మార్చివేసే స్థితిలో ఉండదు. నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని చుంచుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన మాటకు విధేయుడవై ఆ కరుణ కలిగిన దేవుని వైపు నువ్వు చూడటానికి నీ హృదయాన్ని తెరుస్తావో, అప్పుడు ఆయన నీ హృదయంలో ఉంటాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క కీడును తప్పించుకోవాలంటే, ఒక దినాన నువ్వు ఆ కీడు నుండి బయటపడాలంటే నీ హృదయాన్ని చించుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మొట్టమొదటగా కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, శాంతి మూర్తి అయిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు. వీటన్నింటినీ నువ్వు కాదని నిజంగా త్రోసివేస్తే చివరిగా వచ్చిన మాట ఏంటో తెలుసా? కీడు. ఆ మాట విన్న వారి మీదకి వచ్చేది కీడు. ఆ మాట విన్న వారి మీదకి వచ్చేది శాపము. ఆ మాట విన్న వారి మీదకి వచ్చేది నిజంగా ఉపద్రవము. ఆ ఉపద్రవం నుండి తప్పించుటకు ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం లేదు. అందుకే ఆయన అంటున్నాడు ముందుగా తన ప్రవక్త అయిన యేవేలు ద్వారా, ఇకనైనా మీ హృదయాలు చించుకోరా, ఇకనైనా మీ మనసు మార్చుకోరా, ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోరా, ఇకనైనా మీ నడవడిక మార్చుకోరా. మీ పితరులతో మాట్లాడిన దేవుడు నేడు మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయము మత్తుగా నిజంగా తూలుతున్నది, మీ హృదయము గర్వముతో నిండుకొనినది, మీ హృదయము దేవునికి అవిధేయతతో నిండుకొనినది, మీ హృదయము పాపానికి పరిగెడుతున్నది. ఇకనైనా మీ హృదయాన్ని మార్చుకోరా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పితరుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని ప్రభువారు మరలా జ్ఞాపకం చేసుకొని మీతో మాట్లాడమని సెలవిస్తున్నాడని చెప్పి యేవేలు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి నిజంగా ప్రతి మానవుడితో యేసు ప్రభువారు సెలవిచ్చే మాట అదే. ఓ మానవులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి. సమయం ఉండగానే దాన్ని ఏం చేసుకోవాలి? సజ్జులుగా పరుచుకోవాలి. సమయం దాటిపోయిందా, నువ్వు ఏడ్చిన ప్రయోజనం లేదు. సమయం దాటిపోయిందా, నువ్వు నిజంగా ఎంత ప్రయాసపడినావు, దాని వల్ల నీకు ప్రయోజనం లేదు. సమయం ఉండగానే సజ్జులుగా పరుచుకోవాలి. దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. దైవజనులు జ్ఞాపకం చేశారు కదా, ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడు? ఆయన మూలుగుచున్నాడు. మీరు చూడండి, పావురాన్ని మీరు ఎప్పుడైనా చూసారండి? పావురాన్ని చూడలేదు ఎవరు? మరి చిన్నగా చెప్తారేంటి? ఎన్నో చూడడం లెక్క చూసిన బట్టి ఎలా ఉందని నేను అడుగుతాను. మీకు భయమా? హల్లెలూయా. పావురాన్ని చూసిన ప్రతి వారు పావురం పరిస్థితి తెలిసే ఉంటుంది. పావురం రాత్రి అంతా ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మూలుగుతూనే ఉంటుంది. ఆ మూలుగులో దాగి ఉన్న అర్థం ఏంటో తెలుసా? దేవాది దేవుణ్ణి అది ఎప్పుడు స్తుతిస్తుంది. నిద్రపోదది. నిద్రపోకోకుండా పగలంతయు అది నిజంగా తనకు కావలసిన ఆహారం సమకూర్చుకొని తన కడుపు నింపుకుంది. రాత్రంతా ఆ జీవాన్నిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంది. హల్లెలూయా. ఆయన పోలికతో నిన్ను చేసుకొని ఈ లోకం మీద అధికారం ఇచ్చి ఈ లోకంలో నిజంగా హంగులను సర్వాన్ని అనుభవించడానికి నీ చేతిలో పెడితే ఆ దేవాది దేవుణ్ణి నిజంగా నువ్వు హృదయపూర్వకంగా స్తుతించలేకపోతున్నావు. నీ పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావు, నీ భార్య కొరకు ప్రయాసపడుతున్నావు, నీ భర్త కొరకు ప్రయాసపడుతున్నావు, నీ తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడుతున్నావు. సమయం, సంవత్సరాలు, దినాలు గడిచిపోతూనే ఉన్నాయి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నిబంధనల కొరకు, నీ స్నేహితుల కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నావు. కానీ దేవుని సన్నిధిలో వెచ్చించలేకపోతున్నావు. ఓ ఇశ్రాయేలులారా, ఓ దేవుని ప్రజలారా, ఇంకా ఎంతకాలం మత్తులుగా ఉంటారు? ఇకనైనా మీ హృదయాలు చించుకొని ఆ దేవదేవుని సన్నిధిలో మొరపెట్టలేవరా? ఆ దేవదేవుని సన్నిధిలో ఇదిగో మీరు ఆయన్ని బతిమాలు కొనరా? ఆ మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలు పిలవండి, సమాజ మందిరంలో ఉన్న నిజంగా యాజకులు పిలవండి, సకల ప్రజలు పిలవండి, యెహోవాను బతిమాలు
నిద్రపోతున్నావా? ఇది నాకు కాదని నిద్రపోతున్నావా? జాగ్రత్త సహోదరుడా. ఉంటే ఆ ప్రేమ కలిగిన ప్రేమమూర్తి కరుణ, ఆ ప్రేమ కలిగిన ప్రేమమూర్తి ఆ వాత్సల్యత, ఆ ప్రేమ కలిగిన ప్రేమమూర్తి ఆ దయను నువ్వు పొందుకోలేకపోతే తర్వాత నీకు వచ్చేది కీడే. అందుకే తన శిష్యులకు ఆయన సెలవిచ్చి పంపించిన మాట ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళండి. తర్వాతమ్మా సర్వలోకానికి వెళ్ళాలి. సర్వ సృష్టికి ఏం చేయాలి? లోకంలో ఉందంతా మనుషులే, మరి సృష్టికి ఎందుకు? మనుషులకు చెప్తే చాలదా? సృష్టికి ఎందుకు? ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు. నా పిల్లల్ని పెంచి పెద్దగా చేయాలని, గొప్పవారిగా చేయాలని అనుకుంటున్నారు. ఈ తెలివిలేని మానవుడు పశుప్రాణి అయిపోయాడు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డిని తెలుసుకును. తెలివిలేని ఈ మనుషులు పశుప్రాణి అయిపోయారు. ఓ ఆకాశమా ఆలకించు. ఆకాశం నిలుస్తుంది, భూమి నిలుస్తుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనుషుడికి సిద్ధపరిచిన అగ్నిగోళం సిద్ధంగా ఉంది. ఒకవేళ ఆ దినమున ప్రభువా నేను ఇంతగా అర్థం చేసుకోలేకపోయాను, ప్రభువా నువ్వు గొప్ప దేవుడిని అర్థం చేసుకోలేకపోయాను, ప్రభువా నువ్వు రక్షకుడు అని అర్థం చేసుకోలేకపోయాను, ప్రభువా ఇదిగో నా కులం అడ్డు వచ్చింది, ప్రభువా నా మతం అడ్డు వచ్చింది, ప్రభువా ఇదిగో నా జాతి అడ్డు వచ్చింది, ప్రభువా ఇదిగో నా పదం అడ్డు వచ్చింది, ప్రభువా ఇదిగో నా ధనం అడ్డు వచ్చింది, ప్రభువా అందుకని యేసు ప్రభు నమ్ముకోలేకపోయాను, ప్రభువా ఇప్పుడు నమ్ముకుంటారు ప్రభు అని చెప్పి నువ్వు అనుకున్నావా సహోదరుడా? నీకు మిగిలేది అగ్ని గుండమే. ఆ భూమి చెప్పిద్దట, ఆ ఆకాశం చెప్పిద్దట, అయ్యా ఈ చెట్టు చెప్పిద్ది, ఈ మొద్దు చెప్పిద్ది, ఈ రాయి చెప్పిద్ది. సృష్టికి దేవుడు నిజంగా ఆజ్ఞ ఇస్తే సృష్టి యావత్తు మానవుడు చేసిన ప్రతి పాపాన్ని చీకటిలో నిజంగా ఏ పాపం చేశాడో, ఒకవేళ నువ్వు దాగి ఉన్నాను, నువ్వు దాచుకున్నాను, లేకపోతే నీకు సంబంధించిన వారు దాచిపెట్టినాను, ఆ దినాన చీకట్లో నువ్వు ఏ కార్యం చేసావో, ఆ చీకట్లో నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడ ఉన్నది ప్రతిదీ కూడా నీ తరపున అవే సాక్ష్యం చెప్తున్నాయి. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఈ సృష్టి నిజంగా మూలుగుచున్నదంట, ప్రసవ వేదన పడుచున్నదంట. ఎందుకు? కనుక ఈ సృష్టిని ఆయన సాక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాంటి సృష్టి ఆ దేవదేవుని చూసి గజగజ వణికే సృష్టిని ఆరాధించేవారు నేటి దినాల్లో ఉన్నారు. సృష్టి దేవుడు అని చెప్పి పూజ చేసేవారు నేటి దినాల్లో అనేక మంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మొదట మీ దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన వాడు, మొదట మీ దేవుడు దయ కలిగిన దేవుడు, మొదట మీ దేవుడు ఆయన నిజంగా కృపా వాత్సల్యం కలిగిన దేవుడు. తాను చేయనుద్దేశించిన కీడును చేయక, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసా? తాను చేయనుద్దేశించిన కీడు చేయక, ఒకవేళ మీరు మొరపెట్టడం ద్వారా ఆయన పశ్చాత్తాపడతాడేమో. కనుక మీరేం చేయాలి? మీ పై భక్తి కాదు, నిజంగా హృదయంలో కఠినాత్మమైన మనసు ఉంచుకొని, హృదయంలో పాపం ఉంచుకొని, హృదయంలో మోసం ఉంచుకొని, హృదయంలో అబద్ధాలు ఉంచుకొని, హృదయంలో అన్యాయం ఉంచుకొని, హృదయంలో అక్రమం ఉంచుకొని, హృదయంలో చెడు అలవాట్లు ఉంచుకొని, హృదయంలో చెడు నిజంగా కోరికలు ఉంచుకొని నువ్వు దేవుని సన్నిధిలో మనుషులు చూడటానికి ఈ పదవులతో దేవుని కనపరచడం బట్టి ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీ హృదయాన్ని వస్త్రంగా నువ్వు చేసుకునేది. పైకరపట్టిన వస్త్రం కాదు, పైకరపట్టి ముఖాన్ని వికారం చేసుకోవడం కాదు దేవుడికి కావాల్సింది. దేన్ని చించుకోవాలండి? హృదయాన్ని చించుకోవాలి. హృదయం ఎప్పుడు చినిగిద్ది? ఎప్పుడు నిజంగా ఆ హృదయం చినిగినట్లుగా కనబడిద్ది అంటే ఏడ్చి ఆయన పాదాలు కడిగినప్పుడే. హల్లెలూయా. యాడోడు నీ బ్రతుకులో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నిజంగా ఎవరు చూడట్లేదు కదా నువ్వు అనుకోవచ్చు, ఎవరు వినట్లేదు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఆయన విన్నాడు, ఆయన ఆ ప్రజల్లో సెలవిస్తున్నాడు. ఇదిగో యెహోవాను బ్రతిమాలుకొనుటకు పెద్దలందరూ పిలువనప్పుడే అందరినీ మీరు ఏర్పరచండి. ఆయన బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఉంది. కొడుకు తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఉగ్రుడై కోపంతో చూస్తాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చూస్తాడు? కొడుకు తప్పు చేశాడు కనుక. తప్పు చేసిన తండ్రి ఏం చేస్తాడు? కొడతాడా? నా బంగారు కన్నా, నా ముద్దుల కన్నా, నా ఎండి కన్నా, ఓ నువ్వు మంచి పని చేశావు నాన్న అని చెప్పి ఎత్తుకొని ముద్దాడతాడా? పిచ్చి కొట్టుడు కొడతాడు. ఎందుకు కొడతాడు? కర్ర ఇరిగేటట్టు కొడతాడు. చేస్తావారా ఇంకోసారి ఆ పని? చెయ్యన్నానా అన్నాగానే వదిలిపెట్టాడు. కొట్టి ఆయనకి రొప్పు వచ్చిన తర్వాత వదిలిపెడతాడు. కారణం ఏంటంటే అతను తప్పు చేశాడు గనక ఇప్పుడు తండ్రిని బ్రతిమాలుకోవాలి. నాలో ఇక నేను తప్పు చేయను, ఇక నీ మాట వింటాను, నేను చేసింది పొరపాటే,
తండ్రిని బ్రతిమాలుకోవాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలతోనూ అక్కడ ఉన్న ప్రజలతో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు, యాజకులారా ఇంకా మీరు గొనెపట్ట కట్టుకోరా, ఇంకా మీరు అంగలార్చరా, ఇంకా దేవదేవుని బ్రతిమలాడుకోవటానికి ఇదిగో ఉపవాస దినాన్ని ప్రకటించరా, వ్రత దినాన్ని ఏర్పరచుకునరా, ఇంకా ఎంతకాలం దేవుడు మీతో చేసే నిబంధనను మీరు ధృవీకరిస్తా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం దయచేసి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. హల్లెలూయా, హల్లెలూయా. సీనాయి పర్వతం మీద మోషేకు దేవాది దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ మహోన్నతి శక్తిని చూసి, ఆ మహోన్నతుని కృపను చూసి, ఆ మహోన్నతుని కనికరాన్ని చూసి మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తున్న మాట. ఒకవేళ మీ పాపాలు మీరు ఒప్పుకుంటే, ఒకవేళ మీరు పాపాలు నిజంగా చేసినవన్నింటి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని నిర్దోషులుగా చేస్తాడు. నువ్వు దోషిగా ఉన్నావా, నిన్ను ఎప్పుడు కూడా నిర్దోషిగా ఎంచడు. ఆయన చేసే పని అది. పాపం చేసే వారిని పాపం నుండి విడిపించుటకే ఆయన ఇంకా తన సువార్త ప్రకటింప చేస్తూనే ఉన్నాడు సకల విధాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేసేది ఒక్కటే. మన బ్రతుకు తెరువు కొరకు, మన కుటుంబ ఎదుగుదల కొరకు, మన అవసరాల కొరకు ఎన్నో గంటల సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. నీ దేవదేవుని కొరకు నువ్వెంత వెచ్చిస్తున్నావు? నీ దేవుడు నిన్ను అడిగాడు అనుకో, రోజుకి ఎన్ని గంటలండి? ఎన్ని గంటలమ్మా చెప్పాలి? స్త్రీలు చెప్పాలి. ఎన్ని గంటలు? 24 గంటలు. అందులో దశం భాగం తీయండి దేవునికి. 10 గంటలు అనుకోండి. 10 గంటలలో 1 గంట దేవుంది. అంటే 20 గంటల్లో 2 గంటలు దేవుని. ఇంకా 4 గంటలు ఉన్నాయి. 4 గంటల్లో 4 పదులు 40 నిమిషాలు. అంటే ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి మనం. అదే దేవుంది. అది 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఏం చేస్తున్నామండి? 5 నిమిషాలు ఏం చేస్తున్నావా? ఒక ఆయన ఉన్నాడ, ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం. బ్రతుకులో పరుగులే పరుగులే పరుగులు. ఉరుకు. ఎక్కడ కురుకుతావు? ఎదలా కురుకుతావు? ఉరుకుడే ఉరుకుడు ఈ పొట్ట కొరకు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను అడుగువు, జన్మలు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. నన్ను అడుగు, నీకేది కావాలంటే తెస్తాను. అడగడం చేత కాక కేవలం ఈ లోక సంబంధమైన రీతిగా పరుగెడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, ఓ ప్రదస్తమాన కష్టపడుతున్నావు. ప్రయోజనం లేదు. పిల్లల్ని మనం బాగు చేయాలని ఓ వాడిని కొడతాం, తిడతాం, ఏదో చేస్తాం, ప్రయోజనం లేదు. ఆ విధంగా బాగు చేసే పరిస్థితులు ఉంటే ఈనాడు కుటుంబ వ్యవస్థను సక్రమంగా ఆ తల్లిదండ్రులు నడిపించుకుంటే ఈనాడు అనేక మంది ఉగ్రవాదులు ఈ లోకంలో బయలుదేరేవారు కాదు. అనేకమైన త్రాగుబోతులు బయలుదేరేవారు కాదు. అనేక మంది మత శాంతస్వాదులు బయలుదేరేవారు కాదు. అనేక మంది వ్యభిచారులు బయలుదేరేవారు కాదు. అనేకమైన చెడు వ్యసనాలకు బానిసలైన వారు బయలుదేరేవారు కాదు. అనేకమైన కొట్లాట్లకు బయలుదేరేవారు వచ్చేవారు కాదు. కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటే, తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే, నిజంగా కుటుంబంలో పిల్లలకు రావాల్సిన విధానాన్ని నేర్పించినట్లయితే ఈనాడు గ్రామం నుంచి మొదలుకొని ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానమే కనపడుతుంది. యేసు ప్రభువారు అది కావాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు అది అందించాలని కోరుకుంటున్నాడు. కానీ సాతాను ప్రతి ఒక్కరిని నిజంగా పట్టుకొని చెరలోకి తీసుకుని వెళ్ళటకు సమాధానం దూరం చేస్తుంది. సమాధానం ఆ యొక్క సన్నిధికి రాకుండా చేస్తుంది. సమాధానం నుంచే యేసు ప్రేమను తెలుసుకోలేకపోతుంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త ద్వారా యెహోవా దినాన్ని గురించి
ఆ ఇంత దినాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ప్రజలారా ఇంకా ఎంతకాలం మీ బ్రతుకులు అదే విధంగా ఉంచుకుంటారు? శాపకరమైన బ్రతుకు, నాశనకరమైన బ్రతుకు, ఎప్పుడు చూసినా పోట్లాటే, ఎప్పుడు చూసినా తిట్టుకోవడాలే, ఎప్పుడు చూసినా కొట్టుకోవడాలే, ఎప్పుడు చూసినా భయమే, ఎప్పుడు చూసినా అలసడే, ఎప్పుడు చూసినా దుఃఖమే, ఎప్పుడు చూసినా నీ యొక్క బ్రతుకు ఎక్కడికెక్కడికో తిరగడమే. అది నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడవా? ఇకనైనా నిన్ను సృష్టించిన దేవుణ్ణి, ఇకనైనా నిన్ను నిర్మించిన దేవుణ్ణి, నీ క్షేమాన్ని కోరే దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి, నిన్ను నిజముగా దీవించి ఈ లోకంలో గొప్పవాడిగా చేసే దేవుని ఆ మాట నువ్వు వినలేవా అని చెప్పి ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే అరే నా పేరు యోహాను, నాకు ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లలు. నీకు ఒరే కాదురా, రాత్రి టైగర్ చెప్పలేదా? అంటే ఇంకొకడు యోహాన్ అనేటోడే ఇంటికి కాదురా, బాప్టిజం. మరి బట్టలు కావద్దా? కావాలి, తడుస్తాయి. దేవుడో ఏసయ్యా మన దేవుడో, లోకాన నిజ దేవుడో. వేదాలు మానేయాలి, పదాలు వదిలేయాలి.
ప్లేస్ కావాలి అంతే కదా. ఇక ఇదే ఇదే బురద అక్కడ కూడా అట్నే ఉంటుంది. చాలు ఇక్కడ వరకు చాలు. ఇక్కడ చాలు ఇక్కడ వరకు చాలు. ఏమేమి చెప్పండి మాట్లాడాలి అంటే హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు నాయన. అద్భుతకరుడా మీ పాదములకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ దినమునంతట అనేక మంది బిడ్డలను అయా రక్షణ మార్గంలోకి మీరు నడిపించుకున్నందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ఆయన ప్రభా మీరు జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు నాయన. లోకములో నుండి చీకట్లో నుండి పాపములో నుండి నీ బిడ్డలు ఆయన ప్రభా నీ పాదసని తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అయా వారికి బాప్తిస్మం ఇవ్వటానికి అయా మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప కార్యానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అద్భుతకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిచ్చుడకు తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. ఓ గొప్ప దేవుడా నీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఓ తండ్రి నీ పాదములకు స్తోత్రాలు. మీ కృపలో ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, శక్తి కలిగిన బిడ్డలుగా మీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పాయింట్ వదిలేసే కిందికి, పాయింట్ తడుతుంది వదిలేసే కిందికి, దాని పైకి ఎందుకు మళ్ళీ అక్కడ పాట పాడకు చెప్పండి. ఆ పాట పాడండి మీరు. యేసుని స్వీకరించు భాస్కరు పాట పాడండి. యేసుని స్వీకరించు పాట యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరవము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరవము త్వరితము తానే ప్రవేశించును. స్వీకరించు యా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడానికి నువ్వేం చెప్పు. నేను చెప్పిన దానికి అవునంటే అవును, కాదంటే కాదు. యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి నిన్నెవరైనా బలవంతం చేశారా? యేసు ప్రభు నా పాపాల కొరకు బలయ్యాడని నువ్వు ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావా? ఇక నుంచి సంఘమందు కానీ సహవాసమందు కానీ దైవజనుల పట్ల కానీ దేవుని పట్ల అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావా? సంఘం పట్ల, సహవాసం పట్ల, దైవజనుల పట్ల నీకు కలిగిన ప్రతి దాంట్లో, నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇచ్చేది నమ్మకంగా ఇస్తావా? ఎవరు మరి ఎన్ని ఇబ్బందులు నీకు పెట్టినను, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినను యేసు ప్రభుని విడవక ఎడబాయక కొనసాగుతావా? ఆ విధంగా నువ్వు కొనసాగినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? సహోదరుడి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముక్కు మూసుకోండి. బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపాటు కలుగుతున్నాను. పైకి లేవగానే మీరు పాటెత్తండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. దయగల తండ్రి కృప కలిగిన దేవుడా మీ ఘనమైన పాదాల స్తోత్రాలు. ఇదిగో నాయన నీ కుమారుడు నూతనముగా నీ యొక్క బిడ్డగా అయా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇది మొదలుకొని రాకడ పర్యాంతరం వరకు అన్ని విషయాల్లో నీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు నీ పాపాల కొరకు బలయ్యాడని నువ్వు విశ్వసించావా? మరి యేసు ప్రభు నీ పాపముల కొరకు ఆయన కలవరసులో రక్తాన్ని చిందించాడని నమ్మావా? నీ పాపాలు క్షమించాడని నమ్ముచున్నావా? యేసు ప్రభుని నమ్ముకోవటం కొరకు ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? ఇది నీ ఇష్టపూర్తిగా తీసుకుంటుందేనా? మరి సంఘం పట్ల, సహవాసం పట్ల, దైవజనుని పట్ల, దేవుని పట్ల అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. సాతాను అనేక విధాలుగా నిన్ను ప్రేరేపించి దేవుని దగ్గర నుంచి దూరపరచాలని అది ప్రయత్నం చేస్తుంది. దేవునికి నమ్మకంగా ఉంటావా? నీకు కలిగిన దాంట్లో దైవజనుని సన్నిధికి తీసుకురావటం కానీ, దేవునికి తీసుకురావటం కానీ, నువ్వు ఇచ్చే విషయంలో కానీ, చూపించే ప్రేమ విషయంలో నమ్మకంగా నువ్వు చూపిస్తావా? సహోదరుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కుమారుడు బాప్తిస్మమిస్తున్నారు. దయగల తండ్రి కృప కలిగిన దేవుడా మీ ఘనమైన పాదాల స్తోత్రాలు. అయా నీ కుమారుని మీరు దీవించండి. ఇది మొదలుకొని రాకడ పర్యంతం వరకు నమ్మకంగా కొనసాగుటకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమ్మయ్య, యేసు ప్రభువుని నమ్ముకోవటానికి ఎవరైనా నిన్ను బలవంతంగా ప్రేరేపించారా?
యేసు ప్రభు నీ పాపాల కొరకు, నీ దోషాల కొరకు ఆయన ఈ లోకంలో బలి అయ్యాడని విశ్వసిస్తున్నావా? మరి యేసు ప్రభు రక్షకునిగా ఆయన నీ హృదయంలోకి చేర్చుకున్నావా? ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రతి పాపాన్ని ఈ క్షణము నుండి విడిచిపెట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావా? సంఘం పట్ల, సహవాసం పట్ల, దైవజనులను ప్రేమించుటలో అన్ని విషయాలు నమ్మకంగా ఉంటావా? నీకు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఇచ్చే దశం భాగం నమ్మకంగా ఇస్తావా? మరి నువ్వు నమ్ముకున్న తర్వాత దేవుని పక్షంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయిన వారు నిన్ను దూషిస్తారు, అనేక మంది నిన్ను వేదనకరమైన మాటలతో కృంగదీస్తారు. అలాంటప్పుడు యేసు ప్రభుని విడిచిపెడతావా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన పక్షంగా నేను జీవిస్తావా? సహోదరుడి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాక్యం దయగల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదాల స్తోత్రాలు. మీ కుమారుని అయిన ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, నమ్మకంగా కొనసాగుటకు మీరు సహాయం చేయండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్త్రీలను పట్టుకోవాలి. యేసు ప్రభు, నీ పేరమ్మా? రాణి. యేసు ప్రభు కలుదురు. యేసు ప్రభు నీ పాపాల కొరకు బలి అయ్యాడని నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు విశ్వసించావా? మరి యేసు ప్రభుని నమ్ముకుంట కొరకు ఎవరైనా నేను బలవంతం చేశారా? ఏదైనా నీకు ఇస్తానన్నారా? మనస్ఫూర్తిగా యేసు ప్రభు నా పాపాల కొరకు బలి అయ్యాడని నువ్వు ఆయన నమ్ముకున్నావా? మరి యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, అయిన వారు కూడా దూషిస్తారు. అప్పుడు యేసు ప్రభుని విడిచిపెడతావా? మరి నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇస్తావా? సంఘమందు, సహవాసమందు నమ్మకంగా ఉంటావా? దైవజనులను ప్రేమించుట్లో కానీ, దేవునికి భయపట్టులో కానీ నువ్వు ఎప్పుడు ఎలా వేళలా ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రాధాన్యతనిస్తావా? సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిస్తున్నాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదాల స్తోత్రాలు. ఇదిగో నీ కుమార్తెని ఇది మొదలుకొని అయా నీ రాకడ పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డగా మీరు జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కళ్ళు తెరిచి మంచిగా సమాధానం చెప్పు. నీ పేరు లక్ష్మి. యేసు ప్రభు నీ పాపాల కొరకు బలయ్యాడని నువ్వు నమ్ముతున్నావా? మరి ఆయన నమ్ముకుంటే నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మరి నీకు యేసు ప్రభు నమ్ముకున్నటను బట్టి ఎవరైనా నీకు ఏదైనా ఇస్తానన్నారా? ఎవరైనా నీకు ఏదైనా ఇస్తానన్నారా? ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇస్తానంటే నువ్వు నమ్ముకున్నావా? లేకపోతే ఆయన రక్షకుడని నమ్ముకున్నావా? ఎవరు బలవంతం చేయలేదు కదా. ఇది నీ మనస్ఫూర్తిగా నువ్వు యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించావు కదా. మరి యేసు ప్రభు నమ్ముకొని ఆయన బిడ్డగా జీవించేటప్పుడు కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అయిన వాళ్ళు దూషిస్తారు. మరి యేసు ప్రభుని ఆ సమయంలో విడిచిపెడతావా? నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇస్తావా? దైవజనుని ప్రేమించే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవు కదా. సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా నీ కుమార్తెను మీరు దీవించండి, నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా కొనసాగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా ఇటు చూడు. నీ పేరు? చేతులు జోడించు. నీ పేరు? కళ్ళు తెరు. యేసు ప్రభుని
నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు వారు నీ పాపముల కొరకు బలయ్యాడని నువ్వు విశ్వసిస్తున్నావా? మరి యేసు ప్రభుని నమ్ముకోవటానికి ఎవరైనా నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి బలవంతం ఏమైనా చేశారా? ఇది నీ మనస్ఫూర్తిగా యేసు ప్రభు నన్ను రక్షించే దేవుడని నువ్వు ఇష్టపూర్తిగా నమ్ముకున్నావా, లేకపోతే ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు చేయలేదు. ఒకవేళ నీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయిన వారే నిన్ను దూషిస్తారు, యేసు ప్రభుని విడిచిపెడతావా? మరి యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఆయనకి నమ్మకంగా జీవిస్తావా? నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఆయనకి ఇచ్చేది ఇస్తావా? దైవజనుని కానీ దేవుణ్ణి కానీ ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తావా? సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ముక్కు మూసుకో. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిస్తున్నా. దయగల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. నీ కుమార్తె నిధి మొదలుకొని నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా జీవింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అనుదులకు దృష్టి కలుగా చేసే, అంగహీనులను లేపి నడువ చేసే, అందులకు దృష్టి కలుగా చేసే, అంగహీనులను లేపి నడువ చేసే, భయంకరమైన పాపము నుండి విడిపించెను. నీ పేరు యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా నువ్వు విశ్వసించావా? యేసు ప్రభు వారు నీ పాపముల కొరకు బలయ్యాడని నువ్వు విశ్వసించావా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి. మరి ఆ సమయంలో యేసు ప్రభుని విడిచిపెడతావా? మరి యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఎవరైనా బలవంతాన నిన్ను ఆయన నమ్ముకునే విధంగా ప్రేరేపించారా? ఎవరు ప్రేరేపించలేదు. మరి దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావా? దేవుని నీకు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇస్తావా? సంఘమందు సహవాసమందు నమ్మకంగా ఉంటావా? మరి దైవజనుని దేవుణ్ణి ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తావా? దేవునికి నిజంగా అన్ని విషయాలు నమ్మకంగా ఉంటానని ఈ సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ పాదములకు స్తోత్రాలు. నీ కుమార్తె నిధి మొదలుకొని రాకడ పర్యాంతరం వరకు నమ్మకంగా జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రీతము తానే ప్రవేశించును. చేతులు పట్టుకోమ్మా. నీ పేరు కవిత. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? నీ పాపముల కొరకు యేసు ప్రభు వారు బలి అయ్యాడని నువ్వు నమ్ముచున్నావా? యేసు ప్రభుని నమ్ముకోవటం కొరకు ఎవరైనా ఏదైనా నీకు ఇస్తానని బలవంతాన్ని నిన్ను ఎవరైనా ప్రేరేపించారా? మరి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఆ సమయంలో యేసు ప్రభుని వదిలిపెడతావా? మరి యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సాక్షిగా జీవించటంలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావా? మరి సంఘమందు సహవాసమందు నమ్మకంగా కొనసాగుతావా? దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకోకుండా ఆయనకి ఇవ్వాల్సింది నమ్మకంగా ఇస్తావా? దైవజనుని మరి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో ఎప్పుడైనా జీవిస్తావా? మరి దేవునికి నమ్మకంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించి నీ ద్వారా ప్రభుని లోకానికి అందిస్తావా? సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిస్తున్నాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీ ఘనమైన పాదాల స్తోత్రం. అయ్యా, నీ కుమార్తె నిధి మొదలుకొని రాకడ వరకు నిలిపి నీ సాక్షిగా వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభు నీ యొక్క పాపాలను క్షమించి నీ కొరకు బలయ్యాడని నిన్ను నమ్ముతున్నావా? యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఎవరైనా నీకు ఏదైనా ఇచ్చి ఆయన నమ్ముకోమని ప్రేరేపించారా? మరి యేసు ప్రభు నీ పాపాల కొరకు బలయ్యాడని నువ్వు విశ్వసించట్లో అన్ని విషయాల్లో ఆయనకు నమ్మకంగా జీవిస్తావా? మరి నీకు కలిగిన దాన్ని బట్టి దేవునికి ఇచ్చే విషయంలో కానీ మరి దైవజనునికి ఇచ్చే విషయంలో కానీ ఏమాత్రం కూడా నిర్లక్ష్య భావాన్ని వహిస్తావా? సంఘమందు సహవాసమందు నమ్మకంగా జీవిస్తావా? మరి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఆ సమయంలో యేసు ప్రభుని విడిచిపెట్టి మళ్ళా లోకంతో జీవిస్తావా?
సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ముక్కు మూసుకో తండ్రి కుమార దయగల తండ్రి కృప కలిగిన దేవుడా మీ పాదాల స్తోత్రాలు అయ్యా నీ కుమార్తెను మీరు దీవించండి నిరాకడ వరకు నమ్మకంగా కొనసాగించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి కలిగిన దేవుడా మీ పాదములకు స్తోత్రాలు నూతనముగా నాయన ప్రభువా నిన్ను రక్షకుడిగా అంగీకరించి అయా నీ బిడలుగా నాయన ఈ లోకములో జీవించటానికి పాపమును శాపమును దోషమును అపవాది కార్యాలన్నింటినీ విడిచిపెట్టి అయా చీకటిలో నుండి మీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి అయా అడుగుపెట్టిన నీ బిడలను ఇది మొదలుకొని నీ రాకడ పర్యాంతరం వరకు వారి ద్వారా నీ నామము ఘనపరచబడాలి, వారి ద్వారా నీ నామం హెచ్చించబడాలి, వారి ద్వారా నశించే ఆత్మల కొరకు అయా వారి విజ్ఞాపన చేసే వారిగా వారి విజ్ఞాపన నీ పాద సన్నిధికి చేరాలి, వారి ద్వారా సంఘమును అయా నీ నామమును అయా నత్ర అభివృద్ధి చెందుటకు గాను అనేక మందిని తీసుకొని వచ్చినట్లుగా నీ బిడ్డలు సిద్ధపరచండి అయా. ఇక్కడ ప్రయాసపడుతున్న నీ దైవజనుని కూడా మీరు దీవించండి. రాబోయే దినముల్లో ఈ యొక్క ప్రాంతాన్ని అయా నీ పాద సన్నిధిలో సమర్పించే బిడ్డలముగా నీ కొరకు అయా ముందుకు పోరాడే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అయా. ఈ దినము బాప్తిసం తీసుకున్న నీ బిడ్డలకు అయా సాతాను అనేకమైన ఆటంకాలు అభ్యంతరాలు కలిగిస్తూ నాయన వాడు ఏ విధము చేత నిన్ను వారిని శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్టి సాతాను శక్తులను దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నానని మీరు బంధించండి. నీ ఆత్మ చేత నీ బిడ్డలు సిద్ధపరచండి, నీ ఆత్మ చేత నీ బిడ్డలు బలపరచండి. వారికి అన్ని విషయాల్లో అయా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నారు. ఆనాడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు ఏ విధంగా మీకు పరిచయం చేసాయో అలాగే నీ బిడ్డలకు కూడా నాయనా సాతాను శోధించడానికి వచ్చిన నాయన ప్రతి సమయమున అయా మీ దూతలు కావలిగా ఉంటాక మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయా. ఇది మొదలుకొని తండ్రి నీ రాకడ వరకు నాయన మేమందరం నమ్మకంగా జీవించుటకు అప్పగించిన నా తరి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చుటకు అయా నా తరి అప్పగించిన పరిచర్యను నమ్మకంగా కొనసాగించుటకు అన్ని విషయాల్లో అయా నీకు నా తరి యోగ్యులమైన బిడ్డలముగా జీవించుటకును అయా ఏ విషయంలో నేను దుఃఖపరచుకోకుండా అయా నా తరి మమ్మల్ని మేము సరి చేసుకుని ముందుకు సాగుటకు మీరు సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. రాబోయే దినాల్లో నాయన నీ కొరకు ఇంకా అనేక ఆత్మలు నీ దగ్గర నడిపించాలి తండ్రి. ఆటంకాలు అభ్యంతరములు కలిగించే ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నానని మీరు బంధించండి. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను మీరు నాయన ప్రభు సంధించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ కృపలో బలపరచండి. నూతనంగా బాప్తిసం పొందిన వారికి అలాగే పొందియండి. నీ బిడ్డలుగా జీవిస్తున్న వారికి నీ సన్నిధి నిత్యం తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము చేరిన మనకును నూతనముగా బాప్తిసం తీసుకున్న బిడ్డలకును ఆయన రాకడ వరకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చదవండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి, పాపములో జీవించిన మన బ్రతుకులను, శాపములో జీవించిన మన బ్రతుకులను యేసు మన పాపముల కొరకు బలయ్యాడని నమ్మాం. యేసు మన పాపముల కొరకు నరుడుగా ఈ లోకాలకు వచ్చాడని విశ్వసించాం. ఎవరు బలవంతం చేస్తే ఇది మీరు పుచ్చుకుంది కాదు.
ఎవరు ఏదో ఇస్తానంటే మీరు నమ్ముకుంది కాదు. యేసు మా పాపముల కొరకు కూడా పాతి పెట్టబడుట. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మీ పాప క్రియలన్నింటిలో కూడా మీరు ఏమైపోయారు? ఇప్పుడు పాతి పెట్టబడ్డారు. క్రీస్తులో ఆయన పునరుద్ధరణ ఏ విధంగా అయితే మరణ పుల్లు విరిచి తిరిగి లేచాడో ఇప్పుడు నూతన జీవితాన్ని మీరు ప్రారంభించారు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు మీరు క్రీస్తునందున్నారు. ఇంతకుముందు తిట్టే వ్యక్తివి, ఇప్పుడు తిట్టకూడదు, నీ నోటికి కళ్ళెం వేయాలి. ఇంతకుముందు చెడు తిరుగులు తిరిగేవారివి, ఇప్పుడు ఆ చెడు తిరుగులు తిరగటానికి వీల్లేదు. ఇంతకుముందు లోకానుసారంగా నిజంగా పాపములో జీవించావు, ఇప్పుడు పాపం చేయటానికి వీల్లేదు. ఇంతకుముందు ఇతరుల సొమ్మును ఆశించడం కొరకు మోసాలు చేసి, అన్యాయం చేసి, ఆక్రమించేసి నిజంగా ఎదుటి వారిని బాధ పెట్టేవారివి, ఇప్పుడు ఎదుటి వారిని బాధలో ఉన్నవారికి సహకారం చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో నూతనత్వం రావాలి. నీ జీవితంలో యేసుక్రీస్తు కలిగిన మనసు రావాలి. నీ జీవితంలో యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడైన దేవాది దేవుని యొక్క అడుగు జాడలో మనం నడవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన యొక్క పునరుద్ధానములో మనము కూడా నిజముగా ఆ యొక్క పాలివారముగా ఉన్నట్లుగా సాదృశ్యముగా మనం ఈ లోకంలో పాప జీవితంలో నుండి మనము విడిపించబడిన వారముగా, పాప శాప రోగములో నుండి విడిపించబడిన వారముగా, క్రీస్తు పునరుద్ధానుడై ఏ విధంగా అయితే ఈ లోకములో ఆయన సజీవుడిగా ఇంకా జీవిస్తున్నాడో ఆ పునరుద్ధాన శక్తితో మనం కూడా ఈ లోకంలో జీవించాలి. బాప్తిస్తానికి ఉన్న అర్థం అది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. అక్కడ ప్రేమ కలిగిన ప్రభు తన భక్తుడైన పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి అయ్యా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. పెట్టాలి, మన ఉద్దేశాలు పాతి పెట్టాలి, మన చూపులు పాతి పెట్టాలి, మనకున్న చెడ్డ గుణాన్ని పాతి పెట్టాలి, మనకున్న చెడ్డ క్రియలను పాతి పెట్టాలి, మనకున్న చెడు స్నేహాన్ని పాతి పెట్టాలి. ఈ లోకంలో ఇంతకు ముందు నిన్ను ఏదైతే నాశనం చేసిందో, ఇంతకు ఏ పాపం అయితే నిన్ను క్రీస్తు దగ్గరికి రాకోకుండా నిన్ను దూరస్తులుగా చేసిందో, ఏ పాపం వలన నిజంగా యేసు క్రీస్తు నీ కొరకు బలయ్యాడో ఆ పాపము నీ నుండి విడిచిపెట్టుకున్నావు గనక ఇక నుంచి నువ్వు నూతనత్వమైన వ్యక్తిగా ఈ లోకానికి కనపడాలి. నీలో క్రీస్తు జీవించి ఉన్నాడని చెప్పి, నీలో క్రీస్తు నిజంగా నిలిచి ఉన్నాడని చెప్పి, నీవు క్రీస్తు బిడ్డవని చెప్పి, నూతనమైన స్వభావంతో నిజంగా జీవిస్తున్నామని చెప్పి వారే నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ఆలోచనలు మారు, మాటలు మారు, ప్రవక్తలు మారు, కానీ వారి జీవితంలో మార్పు చెందడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే నువ్వు మార్పు చెంది నువ్వు క్రీస్తు ఏ విధంగా అయితే నీ కొరకు బలయ్యాడని నువ్వు గ్రహించి, మృతి నా కొరకు పొందాడు, నా పాపం కొరకు ఆయన బలయ్యాడని నిజంగా ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవునికి అర్పించుకొని ఇక నుంచి ఆ పాపము జోలికి పోకోకుండా, ఆ పాపపు క్రియల ఆలోచనలకు ఎదకు రాకోకుండా దేవునిలో నువ్వు ఎదగాలి. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టారు. మనము కూడా పాప సంబంధమైన క్రియలన్నిటిని బట్టి మనం కూడా చనిపోయిన వారం, పాతి పెట్టబడిన వారం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో మీరు తిరిగి లేపబడ్డవారు. ఇప్పుడు క్రీస్తులో మీరు నూతన సృష్టిగా మలచబోతున్నాడు దేవుడు. ఇప్పుడు క్రీస్తులో మీలో నూతనత్వం ఉంది. ఇప్పుడు పసి పిల్ల నిజముగా చిన్న చిన్న అడుగులు వేసే విధంగా మీ యొక్క రక్షణ జీవితపు ఆ వయసు ప్రారంభమవుతుంది. కనుక ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన అడుగులు తడబడుకోకుండా, మన నిజంగా మాటలు నిజం తొట్టుపడుకోకుండా, మన చూపులు అటు ఇటు చూడుకోకుండా చక్కగా దేవుని వైపు చూస్తున్నట్లుగా, చక్కగా దేవుని మాట ఆలకించినట్లుగా, చక్కగా ఆయన చెప్పిన మాటకు విధేయులంగా మన జీవితం ఉంటుంది. బాప్తిసం అనగా సామాన్యమైనది కాదు. బాప్తిసం అంటే ఏమనుకున్నారు? అయ్యగారు వస్తాడు, నీళ్ళలో మూస్తాడు, ఏంటి మంచిగా ద్రాక్ష రసం ఉందండి, రొట్టె ఉందని, అది తినడానికి అవకాశం దొరికింది అనుకుంటున్నారు. బాప్తిసం అంటే ఈ లోకంలో యేసు ప్రభు వారు సర్వలోకం కొరకు ఏ విధంగా అయితే చిత్రహింసలు అనుభవించి చనిపోయాడో, మనం కూడా ఈ పాప సంబంధమైన క్రియల్లో నుండి మనం కూడా అంతకంటే ఎక్కువగా చేసిన పాపాలను బట్టి ఈ దినమున మరలా ఆ పాపం జోలికి పోకోకుండా యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా అయితే చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడో మనము కూడా పాతి పెట్టబడి ఆయన తిరిగే విధంగా అయితే ఈ లోకంలోని క్రియలన్నింటినీ జయించాడు, లోకాన్ని జయించాడు, మరణపులను జయించాడు. ఇప్పుడు కూడా మనం అదే రీతిగా
జయించిన వారు. అందుకే పౌలు అంటున్నాడు కొలస్సీ సంఘంతో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే జీవము గల దేవా మా జీవాధిపతివి నీవే గదా, జీవము గల దేవా స్తోత్రాలునా 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 యుగ యుగములకు నీవే దేవుడవు, యుగ యుగములకు నీవే దేవుడవు, జీవము గల దేవా మా జీవాధిపతివి నీవే గదా, జీవము గల దేవా ఆకాశమే నీ సింహాసనము, ఈ భూమియే నీ పాదపీఠము, ఆకాశమే నీ సింహాసనము, ఈ భూమియే నీ పాదపీఠము, పరిశుద్ధ దూతలతో స్తుతింపబడుచున్న, పరిశుద్ధ దూతలతో స్తుతింపబడుచున్న, పరిశుద్ధ దేవుడవు పరమాత్ముడవు, పరిశుద్ధ దేవుడవు పరమాత్ముడవు, జీవము గల దేవా జీవాధిపతివి నీవే గదా, జీవము గల దేవా. అన్న డోర్ తీయండి మీరు. నానా నువ్వు దేవి దూరం పోయినాను కూర్చున్నాను 90 పేజీ నెంబర్ 500 అటు 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 కీర్తనల గ్రంథం 91 అధ్యాయము. ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు వచనాలు చదువు. నువ్వు కూడా చదువుతున్నా చదువు. మహోన్నత చాటును నివసించువాడే, సర్వశక్తి నేడును విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును ఆయన కేడమును దాలునై ఉన్నది. 5 రోజులు రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నువ్వు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను తొక్కెదవు, పొదవు సింహములను భుజంగమును అరగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచను. లాస్ట్ చదువు త్వరగా. మొరపెట్టగా నేను అతనికి తోడై ఉండేదను. అతని
విడిపించి గొప్ప చేసేదను దీర్ఘ ఆయు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను. ఇక చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడు అనేకలు చూడు. హల్లెలూయా. 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 హల్లెలూయా.